హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఉమ్మడి కుటుంబం ప్రోమోలో ఏం జరిగిందంటే, సౌమ్య శరణ్యకి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు శరణ్య ఈ టైంలో ఇది ఎందుకు నాకు వీడియో కాల్ చేస్తుందని వెంటనే వీడియో కాల్ లిఫ్ట్ చేసి, ఎందుకే ఈ టైంలో నాకు వీడియో కాల్ చేస్తావని సౌమ్యతో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సౌమ్య మాత్రం ఎందుకు చేస్తానో తెలియాలంటే ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేస్తే నేను ఎందుకు నీకు కాల్ చేస్తానో తెలుస్తుందని శరణ్యని వీడియో కాల్లోనే ఉంచుతుంది. శరణ్య మాత్రం ఇప్పుడు ఇది మళ్ళీ ఏం చేయబోతుందని టెన్షన్గా సౌమ్య వైపు చూస్తూ ఉంటుంది. మరోవైపు దర్శన్ ఆఫీస్కి వెళ్ళటానికి ల్యాప్టాప్ని బ్యాగ్లో పెట్టుకొని బ్యాగ్ వేసుకొని మెట్లపై నుంచి దిగి కిందికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా సౌమ్య దర్శన్ అని పిలవటం ఆఫీస్కి వెళ్ళబోతున్న దర్శన్ ఒక్కసారిగా ఆగిపోతాడు. తన చేతికి ఉన్న బ్రాస్లెట్లోని తాయెత్తు వలన సౌమ్య పిలవటంతో ఒక్కసారిగా ఆగిపోయి సౌమ్య పిలిచిన దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉన్న దర్శన్ని సౌమ్య కావాలనే శరణ్య వీడియో కాల్లో కనిపించేటట్లుగా సౌమ్య దర్శన్ వచ్చి శరణ్యకి ఎదురుగా నిలబెడుతుంది. తర్వాత వెంటనే శరణ్య కోపంతో, ఆయన నీ రూమ్కి ఎందుకు వచ్చారే, నువ్వు ఆయన దగ్గర ఏం చేస్తున్నావు అని గట్టిగా అడుగుతూ ఉండేసరికి అప్పుడు సౌమ్య మాత్రం ఎందుకు వచ్చాడా, మేము మరింతగా క్లోజ్ అవ్వటానికి ఇక్కడికి వచ్చాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే చంప పగలగొడతాను అని కోపంగా అంటూ ఉంటుంది. ఇంకా సౌమ్య శరణ్యని ఉడికించడానికి దర్శన్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా దర్శన్ని హత్తుకునే ప్రయత్నం చేస్తుంది. ఈలోపు ఆ తాయెత్తులోంచి ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చిన దర్శన్ ఒక్కసారిగా సౌమ్య అలా దగ్గరికి వస్తుంటే, ఎక్కడికి సౌమ్య దగ్గరికి వస్తున్నావు అని నిలదీస్తూ ఉంటాడు. వెంటనే సౌమ్య ఏమైంది దర్శన్ ఏమైంది అని అడుగుతూ ఉండి మళ్ళీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే, రావద్దని చెప్తున్నాను కదా సౌమ్య, ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు, దూరంగా ఉండు అని సౌమ్యతోటి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా కానీ సౌమ్య మళ్ళీ దగ్గరకు వచ్చి దర్శన్తో క్లోజ్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండేసరికి దర్శన్కి కోపం వచ్చి ఒక్కసారిగా సౌమ్య చెంప మీద లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. దాంతో సౌమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఆ తాయెత్తు ట్రాన్స్ నుంచి దర్శన్ ఎలా బయటకు వచ్చాడు, నా మీదకి ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడు అన్నట్లుగా షాకే దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా కూడా వీడియో కాల్లో ఉన్న శరణ్య చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరి దర్శన్ చేతిలో ఉన్న బ్రాస్లెట్లోని తాయెత్తు ఏమైపోయింది, ఆ ట్రాన్స్ నుంచి దర్శన్ ఎలా బయటకు వచ్చాడు, ఒకవేళ దర్శన్ని మోసం చేయడానికి బ్రాస్లెట్లో తాయెత్తు పెట్టి దర్శన్ని మాయ చేస్తుందని శరణ్య తెలుసుకుని ఆ బ్రాస్లెట్ని చేంజ్ చేసిందా, అసలు సౌమ్య ప్లాన్ని శరణ్య ఎలా తిప్పికొట్టిందనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.